హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్టీ ఫుడ్ ఛానల్. ఈరోజు మల్టీ ఫుడ్స్లో చాలా ఫేమస్ అయిన డాల్గోనా కాఫీని ఇంట్లోనే ఏ విధంగా ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తానండి. అది కూడా రెండు రకాలుగా, అంటే ఒకటి డాల్గోనా కూల్ కాఫీ, ఇంకొకటి వచ్చి హాట్ కాఫీ అండి. వీటితో పాటు మనకి కాఫీకి మెయిన్ కావాల్సింది డాల్గోనా మిక్స్ అండి. ఇది కూడా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి ఇక్కడ నేను ఏదైనా మనం రెగ్యులర్గా వాడుకునే కాఫీ పొడి తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే కాంటినెంటల్ ఎక్స్ట్రా తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇది 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి కాఫీ పొడి. తర్వాత దీనికి చక్కెర అండి, ఒక 4 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చక్కెర వేసుకున్న తర్వాత ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు ఒక 2-3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అంటే మనకి ఇది మునిగినంత వరకు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ బీటర్తో బీట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం లో స్పీడ్లో ఒక 5 మినిట్స్ బీట్ చేసుకోవాలండి. అలా పెంచుకుంటూ హై స్పీడ్లోకి రావాలి. అప్పుడు మనకి ఒక 10 to 15 మినిట్స్లో కల్లా ఈ డాల్గోనా మిక్స్ అనేది రెడీ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే కనుక అలా కలర్ చేంజ్ అవుతూ మనకి క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో. ఇలా లైట్గా అయిపోతుంది అనమాట. ఈ స్టేజ్ వరకు మనం బీట్ చేసుకోవాలి. ఇలా రావాలన్నమాట మనకి డాల్గోనా మిక్స్ అనేది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. చూసారా, ఇక్కడ బౌల్ని రివర్స్ చేసిన క్రీమ్ అనేది కింద పడట్లేదు. ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు మనం కూల్ కాఫీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను ఒక గ్లాస్ తీసుకొని దానిలోకి చాక్లెట్ సిరప్ వేసుకుంటున్నాను. ఇది హెర్షీస్ సిరప్ అండి, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ఇలా కొంచెం డెకరేషన్ కోసం ఇలా వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఐస్ క్యూబ్స్, అలాగే ఒక స్పూన్ పంచదార వేసుకొని ఇవి కాచి చల్లారిన కూలింగ్ మిల్క్ అండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మిల్క్ తీసుకోవాలి. అంటే మనం ఈ గ్లాస్కి ఈ పాలు వచ్చి 3/4 వరకు తీసుకోవాలండి. ఈ పైన అంతా మనం ఈ డాల్గోనా మిక్స్ యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. మనం తీసుకున్న ఈ పాలకి 3 టేబుల్ స్పూన్ ఈ మిక్స్ వేసుకోవాలి. ఇలా పైనుంచి వేసుకోవాలన్నమాట. ఇది వేసుకున్న తర్వాత ఇంకా పైన మన ఇష్టం అండి, ఏది కావాలంటే దాంతో గార్నిష్ చేసుకోవచ్చు. మీ దగ్గర చాక్లెట్ చిప్స్ ఉన్నా పర్వాలేదు, ఏవైనా దేంతో అయినా కొంచెం లుక్ బాగా కనిపించడానికి నేను ఇక్కడ చాకో చిప్స్, అలాగే కొంచెం కోకో పౌడర్ని ఇలా పైనుంచి కొంచెం పొడి వేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి బయట కాఫీ షాప్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం బీటర్ లేకుండా ఇంట్లో ఉన్న విస్కర్తో ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తానండి. అది కూడా సేమ్ ఇలానే ఒక బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కాఫీ పొడి, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని గోరువెచ్చని నీళ్ళు ఇందులో వేసుకోవాలండి. అంటే మనకి ఇది మునిగినంత వేసుకొని ఇలా విస్కర్తో అయినా లేదా స్పూన్తో అయినా ఈ విధంగా బీట్ చేసుకోవాలి. సేమ్ మనం ఇందాక ఎలా అయితే చెప్పుకున్నామో అలాగే బీట్ చేసుకోవాలండి. కాకపోతే ఇది ఇక్కడ ఒక 20 to 30 మినిట్స్ టైం తీసుకుంటుందండి మొత్తం మనకి డాల్గోనా మిక్స్ రెడీ అవ్వడానికి. చూసారంటే కలర్ చేంజ్ అవుతూ మనకి ఫుల్గా వైట్ కలర్లోకి వచ్చేసింది, క్రీమీ స్ట్రక్చర్ వచ్చేసింది. చూసారా, ఈ విధంగా మనం బీటర్ లేకపోయినా ఇంట్లో ఇలా విస్కర్తో అయినా స్పూన్తో అయినా చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా క్రీమ్ రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఇదే క్రీమ్తో హాట్ కాఫీ ఎలా తయారు చేసుకోవచ్చో నేను చూపిస్తాను. ఇక్కడ మీకు వేరియేషన్ చూపిస్తున్నాను చూడండి. ఇది మనం విస్కర్తో చేసుకున్న క్రీము, పక్కది వచ్చేసి బీటర్తో చేసుకున్న క్రీము. రెండు కూడా సేమే ఉంటుందండి, అసలు ఎక్కడ కూడా ఏ తేడానే లేదు. కొంచెం కలర్ డిఫరెన్స్ అయింది అంతేని, రెండు కూడా సేమ్ క్రీమ్ స్ట్రక్చర్ వచ్చేసింది. ఇప్పుడు మనం హాట్ కాఫీ కోసం ఒక గ్లాస్ తీసుకొని అందులోకి ఇవి వేడి పాలండి, ఈ పాలు కూడా 3/4 వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా పైనుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఈ డాల్గోనా మిక్స్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో చక్కెర కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేసుకోవట్లేదు. మీకు స్ట్రాంగ్గా కాఫీ కావాలి అంటే చక్కెర అవసరం లేదండి, మనకి క్రీమ్తోనే సరిపోతుంది. పైనుంచి కొంచెం ఇలా చాక్లెట్ సిరప్ అయినా ఇంకేదైనా మీ దగ్గర ఏముంటే అది కొంచెం ఇలా గార్నిష్ లాగా వేసుకోండి, సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. హాట్ కాఫీ, కూల్ కాఫీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బయట మనకి షాప్లో ఎలా అయితే ఉంటుందో అచ్చ అలాగే ఉంటుంది. తప్పకుండా మీరు ఈ కాఫీని ట్రై చేయండి, మీకే అర్థమైపోతుంది.
ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మల్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.